హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైతులకు 10,000 రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీలో ఇటీవల భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వరదల దెబ్బకు చాలా ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది. వరద నీటిలో పంటలు కొట్టుకుపోయాయి. వరి పంట పూర్తిగా నీటిపాలైంది. ఉద్యానవనాల పంటలు ధ్వంసమయ్యాయి. బుడమేరు వాగు విజయవాడ వాసులకు చిన్నాభిన్నం చేసింది. చివరకు అపార నష్టం మిగిలింది. వరదలు తగ్గుముఖం పట్టడంతో బాధితులకు ఈ నెల 17న పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో పర్యటించిన ఆయన వరదల్లో నష్టపోయిన వరి రైతులకు గుడ్ న్యూస్ తెలిపారు. వరికి ఎకరాకి 10,000 రూపాయలు అందజేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏలూరు జిల్లాలోని ఉప్పుటేరు ఎర్రకాలువ వరదల నివారణకు చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. పోలవరంలో నదులు అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, ఎలాంటి ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. వాతావరణంలో జరిగిన మార్పులతో భారీగా వరదలు వచ్చాయన్నారు. బుడమేరు గండ్లు పూడ్చకపోవడంతోనే విజయవాడకు వరదలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వం తప్పిదం వల్లే ఎన్నడూ లేని విధంగా విజయవాడకు వరదలు వచ్చాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.